తెలుసుకోవాలి అనుకుంటే మీరు వేసుకున్న మెంటేలకి దీనికి ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. బొట్టు పెట్టుకుంటాం, బొట్టు మనం ఇక్కడే పెట్టుకోమని చెప్తారు. ఎందుకు? 7 చక్రాలలో మనకు ఒక చక్రం ఇక్కడ అంటే బొట్టు 300 శివుడికి ఎలా ఉంటుందో మనకు కూడా ఉంటుంది, అది మనకు కనిపించదు. సో ఆ నడకు కరెక్ట్గా ఇక్కడ పెట్టుకోమని చెప్పేసి మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు. గాజులు, ఒక స్త్రీ ప్రెగ్నెంట్ ఉంది, శ్రీమంతం చేస్తారు, శ్రీమంతం పైలో మట్టి గాజు వేస్తారు. మట్టి గాజులు ఎంత వేస్తారు? తన గర్భవతి లోపల పిల్లడు మనం బయటకు వచ్చాక గల్గల్ సౌండ్ వచ్చి ఒక బొమ్మను తీస్తారు. ఆ సౌండ్కి వాళ్ళు నవ్వుతూ వెళ్తూ ఆనందపడుతూ ఉంటారు. ఆ మట్టి గాజుల సౌండ్ కూడా లోపల అమ్మ ఏదైనా పని చేస్తున్నప్పుడు మట్టి గాజుల సౌండ్ వచ్చినప్పుడు ఆ పిల్లలు కూడా అంతే ఆనందపడతారు కట్టులో ఉన్న బిడ్డ. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి. మా సనాతన ధర్మంలో తెలుసుకోవాలంటే అదొక ఓషన్ లాంటిది, ఇంకా ఒక సముద్రం లాంటిది. నాకే ఇప్పుడు నా వయసు 26 సంవత్సరాలు, నాకేమి తెలవాలంటే మీకెన్ని తెలవాలి చెప్పండి? వాస్తవమా కాదా? మీరు తెలుసుకుంటే నేను మీ పిల్లలు తెలుసుకుంటారు కదా. ఇప్పుడు జనరల్గా ఒకటి ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడైనా రాముడైనా ఎవరైనా తల్లిదండ్రుల నుంచి ఒక మనిషి రూపంలోనే పుట్టి ఈ భూమి మీద పెరిగి మనకంటే ఒక ఉదాహరణలు మనం అదే సనాతన ధర్మం అంటే ఒక ధర్మం మాత్రమే కాదు, మనం నడుచుకునే జీవితం అంటారు, అంటే మనం నడుచుకునే మార్గం అది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రాముడిని శ్రీరాముని చూసి ఒక ఉదాహరణ తీసుకుంటాం, శ్రీకృష్ణుని చూసి ఒక ఉదాహరణ తీసుకుంటాం. అంటే ఇవన్నీ కూడా మన భారతదేశంలో జరిగిన ఒక అద్భుతమైన విషయాలే ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు ఆ పాస్టర్లు ఉన్నారు, ఎక్కడ నేను బస్తీలో శ్రీనివాస్ చెప్పిన మొత్తం చర్చిలో ఉన్నాయి ఇక్కడ. ఎందుకు? మనము ఫస్ట్ ఈ సెక్యులర్ అన్న పదాన్ని తొక్కి వేస్తే కానీ ఇలాంటి పాస్టర్లు చర్చిలు అన్నవి ముగిసిపోతాయి. లేదు సెక్యులర్గానే ఉంటాం, అందరూ ఓకే, క్రిస్మస్ వస్తే మన పిల్లలకి చర్చికి పంపిస్తాం. వాళ్ళని నేను పంపించాను మా ఊళ్ళకి, వాళ్ళు పంపించారు. మరి ఎందుకు మనం మన పిల్లలకి ఎందుకు పంపించాలి? మీరు కొనియలేరా కేక్ వాళ్ళకి?